నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొర్రలతో కొబ్బరి రొట్టె అండి. మామూలుగా అయితే మనం బియ్యంతో చేసుకుంటాం కదా, నేను కొంచెం డిఫరెంట్గా కొర్రలతో చేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాసు కొర్రలను తీసుకొని శుభ్రంగా కడిగేసి 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పును తీసుకొని ఈ రెసిపీ చేయడానికి ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ 3 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ కొర్రల్ని తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. 1.5 గ్లాస్ అయితే తీపి కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఒక 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి స్వీట్ అనేది ఎగటుగా ఉండదు. చాలా తక్కువ వేసుకోవాలండి, ఇది స్వీట్ కాబట్టి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. ఒక చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా కొర్రల్ని నానబెట్టుకున్నాం కదా, అవి 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. ఈ కొర్రల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కొర్రలు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. మనం మామూలుగా బియ్యం రవ్వ ఉడికినట్టుగా ఇవి ఫాస్ట్గా ఉడకదు, కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 1 చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే ఇదంత టేస్టీగా ఉంటుందండి. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 కూడా ఇందులో కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ముద్దగా అనిపిస్తుందండి నాకు, మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయ్యేదాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నానండి, దీంట్లో అయితే ఈజీగా వస్తుందని. దీంట్లో నెయ్యి రాసుకొని గిన్నె పైదాకా రాసుకోవాలండి, గిన్నె మొత్తం రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుంటున్నాను నేను. కొంచెం అడుగు మందంగా ఉండాలండి. నేను ఆల్రెడీ కొద్దిసేపు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టాను, ఒక 5 నిమిషాలకు ముందే పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఇలాంటి ప్లేట్ ఒకటి వేసుకొని మనం చేసుకున్న గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టి మనం కేక్ని ఎలాగైతే ఉడికించుకుంటామో అలానే 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదండి, దాంట్లోంచి ఆవిరి బయటికి పోకుండా ఒక పేపర్ని పెట్టుకున్నాను. లేదంటే మీరు మామూలు ప్లేట్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చూశాను. ఇంకా మెత్తగానే అనిపించింది నాకు, అందుకని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి, బయటికి తీసేసాను. తీసేసినప్పుడు మీకు క్లిప్పింగ్ మిస్ అయింది. బయటికి తీసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిగా అయింది, చూసారు కదా. ఇప్పుడు నేను చాకుతో ఇలా తీసినప్పుడు వెంటనే ఊడొచ్చిందండి, ఎందుకంటే నాన్ స్టిక్లో చేసుకున్నాము, పైగా నెయ్యిని అప్లై చేసాం కాబట్టి అసలు నేను చాకు పెట్టగానే ఇది ఊడొచ్చిందండి. ఇలా ప్లేట్లోకి వెనక్కి తిప్పుకున్నామంటే మనకి చక్కగా ప్లేట్లోకి ఊడొస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కొబ్బరి రొట్టె. చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి, రుచి కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు బియ్యం రవ్వతో చేసుకుంటాం కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ కొర్రల్ని వాడుతున్నాం కాబట్టి కొర్రలు హెల్త్కి చాలా మంచిది కదండి. కొర్రలు ఇంకా బెల్లంని కలిపి చేసాం కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తినేయొచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా ముక్కలుగా చేసి డబ్బాలో పెట్టుకున్నామంటే బయట అయితే 2 రోజులు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.